పకోడీ, కాజు చికెన్ పకోడీ. సో టేస్ట్ చేసి చెప్తాం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో గైస్ మేమైతే ఇలా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్న మందికి అయితే పోతున్నాం. అది మంది పేరు ఏంటంటే ద పార్క్ మంది. సో అదైతే దాని మెయిన్ బ్రాంచ్ అయితే దుర్గం చెరువు అయితే లొకేటెడ్ ఉంది. సో నేను మా ఊగాడు ఈ ఇంటికాడ నుంచి దుర్గం చెరువు అయితే పోతున్నాం తినికి. మెట్రోకి వచ్చినాం. మెట్రోలో కష్టపడుకుంటా ఆడ ఎక్కుకుంటా ఇక్కడ దిగుకుంటా రెండు ఎక్కినాం. ఇక్కడ 2 మెట్రోలు ఎక్కినాం. ఆ 2 మెట్రోకి 60 ఛార్జ్ అయింది. 60 120 ఇంతగా ట్రావెల్ అయితే చేసాం. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉందంట ఆడ. సో ఒకసారి ట్రై అయితే చేద్దామని చెప్పి నేను ఇంకా ఏడితే పోతున్నాం ఇద్దరం కలిసి. మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాం. జెన్యున్ రివ్యూ ఇస్తాము. ఇంకా ఎట్లుందో అంతా పర్ఫెక్ట్గా చెప్తాము. సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ బాగా అయితే చూడండి. సో గాస్ మనమైతే ఫైనల్గా లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనమైతే లోపల రాగానే మొత్తం ఫారెస్ట్ థీమ్లో అయితే ఉంది అంబియన్స్ మొత్తము. సో ఒకసారి మెనూ అయితే చూపెడతాను, మెనూ అయితే చెక్ చేసుకోండి. సో రేట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, నార్మల్ రేట్లే ఉంది. అంటే బయట వేరే రెస్టారెంట్ల కంటే కంపేరిటివ్ సేమ్ రేటెస్ ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ అయితే చూడాలి. టేస్ట్ చేసినాక వాల్యుబుల్ ఉందా లేదా అని చెప్తా. సో ఏడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వాక్ అయితే చూడండి. సో దీని పేరు పార్క్ అని పెట్టారు. కాకపోతే లోపలికి వచ్చినంత మొత్తం ఇది ఫారెస్ట్ థీమ్ లెక్క ఉంది. పార్క్ లెక్క అనిపిస్తలే, మొత్తం ఫారెస్ట్ థీమే ఉంది. మొత్తం అది యానిమల్స్, బటర్ఫ్లైస్ అలాంటివి చాలా థీమ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. సో చూడడానికి చాలా కూల్ అండ్ క్లాసిక్ అయితే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసినాక చూడాలి ఇది మనం ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాం వర్తా కాదా అని చెప్పి. సో ఒకసారి టేస్ట్ చేసినాక ఫుల్ రివ్యూ అయితే ఇస్తా. సో ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ మీద ఉంది. సో మంచిదా శివ? బాగానే ఉంది, కాకపోతే నాకు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. సో మనం ఆర్డర్ పెట్టిన మంది వచ్చేసింది. కాకపోతే మేము ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టినాం. సో ఆయన అయితే 2 ఒకటేసారి అయితే ఇచ్చిండు. సో ఇక్కడ డిసప్పాయింట్ అయితే అయిపోయినాం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టర్స్ తిని తర్వాత మంది తిందాం అనుకున్నాం. కాకపోతే 2 ఒకటేసారి తెచ్చి ఇచ్చిండు ఆయన. సో ఇక ఏం చేయలేక ఇంకా 2 ఒకటేసారి తినాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ అయితే బుక్ చేసినాం. ఏం దీని పేరు? కాజు పకోడీ, కాజు చికెన్ పకోడీ. కాజు చికెన్ పకోడీ. సో టేస్ట్ చేసి చెప్తాం. సో గైస్ ఇదైతే టేస్ట్ మంచిగా ఉంది. మొత్తం కాజు అవుతుంది. మొత్తం కాజు పకోడీ ఆర్డర్ పెట్టిన మొత్తం కాజు ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే సో పీసెస్ బి చాలా ఎక్కువ ఫ్రై అయిపోతాయి అవి. కాజు అయితే మంచిగా డీప్ ఫ్రై అయింది, మంచి రోస్ట్ అయింది, మంచిగా కడక్ కడక్ బాగుంది. మంచిగా కడక్ ఉంది. పకోడీ టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాలుతుంది కాబట్టి తినబోదు అయితే ఎక్కువ మంట అవుతుంది నోరంతా. గరం గరం మంచిగా ఉంటుంది. అయిపోయినాక మంది వచ్చినాక పెడతాం. సో వీడియో మన మంది వచ్చేసింది. సో మంది తినాలి. సో మిక్సీ మంది అయితే తీసుకున్నాం మేము. ఒక మటన్ పీస్, ఒక చికెన్ చూసి చికెన్ పామ్ మంది అయితే వచ్చింది. సో ఇది మా స్టార్టర్స్. ఇది కాదు ద ఫామ్ పీస్. నేను టేస్ట్ చేసి చెప్తా. మంచిగా అంటే నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ కావాలి. నార్మల్ ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాం, అంతా వర్త్ ఏం లేదు, నార్మల్ ఉంది. నాకు కలర్ వేసింది మటన్ చాలా మంచి కుక్ అయింది. సాఫ్ట్ అయిపోతుంది. మటన్ జబర్దస్త్ అయిందా? మటన్ మంచి రోస్ట్ అయింది. ఇవాళ తీయగానే పోతుంది. అంత మంచి కుక్ అయింది. అది మంచిగా
ఓకే యావరేజ్. రౌండ్ 1 రౌండ్కి అవుట్ అయిపోయింది. రైస్ వేస్తున్నాను పక్కకు వచ్చిన. చలో రైస్ గరం గరం ఉంది, తీసుకొని తినరు. సో మా తినడం అయితే అయిపోయింది. సో మేమైతే ఆప్రికాట్ డిలౌట్ అయితే ఆర్డర్ అయితే పెట్టినాం. సో అని ఆప్రికాట్ డిలౌట్ అయితే మా వాడైతే గోల్డ్ సోడా పెట్టిండు, ఇంకో థమ్స్ అప్ అని పెట్టిండు. సో ఇక అది మా తెలిసిన కాడికి అయితే తినే తిండి కంటే కూల్ డ్రింక్ తాగేది ఎక్కువ ఉంది. ఎందుకంటే మా వాడు ఒక డెసర్ట్ అయిపోయినా ఇంకో డెసర్ట్ అయితే ఆర్డర్ పెడుతుండు. సో అన్నీ మొత్తం తింటలేడు, అన్ని సగం సగం తిని సైడ్కి పెడుతుండు, మళ్ళీ వేరేది పెడుతుండు. ఆకలి ఆకలి రా నా స్వీట్ తిని ఇప్పుడు ఒక బయట తింటుండు, మంచిగా తింటుండు. పెట్టివా పెట్టాలా? కనిపిదా 1667 ఇంత పెద్ద బిల్, సగం బిల్ ఇలానే వేస్ట్ అయింది. ఏం లేదు, అన్ని స్వీట్ ఆర్డర్ పెట్టిండు, తిన్నాను. సగం సగం తిని పెట్టేసిండు. సో గైస్ ఫైనల్గా మనకు తినడం అయితే అయిపోయింది. సో తిన్నాం, ఆ బిల్ అయితే చూసుకోండి 1667 అయితే వచ్చింది, 1600 బిల్ అయితే అయింది. సో తిన్న ఫుడ్కి అంత సాటిస్ఫై లేదు బిల్ కూడా, ఎందుకంటే చాలా దూరంగా ట్రావెల్ చేసినాంగా అంత పడుతుంది అనిపించలేదు. ఎందుకంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం మీద. సో ఇది రాగానే నాకు నార్మల్ అనిపించింది. సో వాల్యుబుల్ కాదనమాట, ఎందుకంటే నేను ఉండేది సంతోష్ నగర్లో, ఆడికి వెళ్ళి మనకి ఏమంటారు మాదాపూర్తో తెచ్చినాం తిన్నికి, నేను ట్రై చేయడానికి తెచ్చినాం అయితే తెచ్చిన. సో ఇప్పుడు మౌన్కి అడిగేది కనుక్కున్నాము, మౌన్ నచ్చిందా లేదా అని చెప్పి. సో ఆ ఫుడ్ ఎట్లా ఉంది బ్రో? రైస్ అయితే బాగా అంత ఫ్లేవర్ రాలేదు. ట్రై చేసినాం, బాగుందని చెప్పడానికి అనమాట. అంత కానీ అంత వాల్యూ అనిపించలేదు, ఎందుకంటే మేము చాలా దూరం ట్రావెల్ చేసినాం కదా. సో ఇది సాటిస్ఫై అయితే చేయలేదు, నార్మల్ మీడియం ఉంటుంది. నార్మల్ ఓకే, మరి అంత మేము లాంగ్ నుంచి వచ్చినాం కదా, అంత బట్టి కాదు. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. సో ఇది రాగానే స్వీట్తో అడ్జస్ట్ అవుతాయి కదా. చలో గైస్ బై.